నమస్కారం, వెల్కమ్ టు avvabuvva కుకింగ్ ఛానల్. మనం చేస్తున్న రెసిపీ డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఇది లడ్డులకే లడ్డు. డ్రై ఫ్రూట్ చేసుకోవడానికి పదార్థాలు: పిస్తా, జీడిపప్పు, వాటర్ మిలన్ విత్తనాలు మార్కెట్లో ఉంటాయి, బాదం పప్పు, వైట్ కలర్ నూగులు, మన ఖర్జూర ఇత్తనం తీసేసింది తీసుకోవాలా. ఖర్జూర తీసుకొని అలా పెట్టుకోవాలా. ఫస్ట్ ఇప్పుడు ఆయిల్ కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలా. నెయ్యి ఎక్కువ వేసుకుంటే డ్రై ఫ్రూట్స్కు బాగా ఉంటుంది, టేస్టీగా. నెయ్యి వేసుకొని మన నూగులు అవన్నీ వేసుకొని వాటర్ మిలన్ విత్తనాలు ఎందుకు వేసుకొని వేయించుకోవాలా. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి, కలబెడుతూనే ఉండాలి. కలబెట్టుకోకుంటే మాడిపోతాయి, కింద అడుగు అంటుతుంది కాబట్టి కలబెడుతూనే ఉండాలా. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుతూనే ఉండాలి. మా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కలిదిప్పుతూనే ఉండాలి. వేరే బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోవాలా. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వేరే బౌల్ వేసుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని కడాయిలో మళ్ళీ 2 స్పూన్లు నెయ్యి వేసుకొని, నెయ్యి చాలా ఎక్కువ కావాలా, ఎక్కువ వేసుకోండి. వేసుకున్న తర్వాత పిస్తా పప్పులు, జీడిపప్పు, జీడిపప్పు అన్నీ వేసుకొని కలిపుకుంటూ ఉండాలా. మిక్స్ చేసుకొని మొత్తం కలిపుకుంటూనే ఉండాలా, అది కింద మాడు గంటకూడదు. ఈ వీడియోను పూర్తిగా చూడండి, లేకపోతే మీకు అర్థం కాదు. డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళినారనుకో మీకు అర్థం కాదు. మొత్తం చూస్తే బాగా అర్థమవుతుంది. అలా వేయించుకొని కలిపుకుంటూనే ఉండాలా, మాడిపోకూడదు. గోల్డ్ కలర్ వచ్చినాయి చూడండి. ఇప్పుడు మనం ఖర్జూరాలో విత్తనాలు తీసేసినాం కదా, విత్తనాలు తీసేసిన దాంట్లో మిక్సీకి వేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండర్లో వేసుకోవాలి. మొత్తం తీసేసుకొని గ్రైండర్ చేసుకోవాలా. మెత్తగా పేస్ట్ లాగా కావాలి, మెత్తగా పేస్ట్ కావాలా. చూడండి, అలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలా. మిక్సీలో వేసేసుకొని విత్తనాలన్నీ పక్కకు తీసేయాలా. విత్తనాలు వేస్తే గ్రైండర్ తిరగదు, మీ మిక్సీ చెడిపోతుంది. అలా మెత్తగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నూనె వేసుకొని 2 స్పూన్లు ఖర్జూర, ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ ఖర్జూర పేస్ట్ అంతా వేయాలి దీంట్లో. నెయ్యి కరిగించిన తర్వాత మనం ముందు మిక్సీకి ఆడించుకొని పెట్టుకున్నాం కదా ఖర్జూర, అదంతా వేసేయాలా. నీట్గా అంతా వేసేసుకొని కలిపుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ కలిపాలా ఈ ఖర్జూర దాన్ని. నెయ్యి చాలా ఎక్కువ వేయండి, మీరు తగినంత మీరు వేసుకోండి. నెయ్యి కలిపుకుంటూనే ఉండాలా. చూడండి, అలా కలిపుతూనే ఉండాలా, కింద అడుగంటకూడదు. 5 మినిట్స్ కలిపుకుంటూనే ఉండాలా. మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ, అవన్నీ కొన్ని వేసుకుంటూ కలిపుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోకండి, కొన్ని వేసుకుంటూ నిదానంగా కలుపుకుంటూ ఉండాలా. చిన్నగా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. ఖర్జూర ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలా చిన్నగా నిదానంగా. మనం వేడి మీద ఉన్నప్పుడే కలుపుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్ని ఎప్పటికైనా కానీ. కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి నీట్గా. అన్నీ వేసుకొని కలుపుకోవాలా. అట్లే కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ ఉండాలా. మొత్తం అన్నీ మిక్స్ కావాలి కదా. చూడు, కలిపి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు చేతికి నెయ్యి పూసుకొని లడ్లు చేసుకోవాలా. చిన్న లడ్లు లడ్డులాగా చేసుకోవాలి, బాల్స్ లాగా.
చేసుకోవాలి చిన్న చిన్నగా. చేతికి నెయ్యి పూసుకుంటూ రాసుకోండి. వేడి మీద ఉన్నప్పుడే మనం లడ్లు చేసుకోవాలా. చల్లారిపోయింది అనుకో లడ్లు చేసుకోనికి మనకు రావు, తునిగిపోతూ ఉంటాయి లడ్లు. డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి. మా వీడియో చూసిన వాళ్ళకందరికీ ధన్యవాదాలు. మా వీడియోను అందరికి చూసిన వాళ్ళకందరికి పంపిండి. మీకు ధన్యవాదాలు.